హాయ్! జస్ట్ 10 నిమిషాల్లో చల్లని వాతావరణంలో అల్టిమేట్ రెసిపీ వేడి వేడిగా కారం కారంగా ఉల్లిపాయ రైస్ అద్రిపోతుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ ఇక్కడ నేను ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ రైస్‌కి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. సో, మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకోండి. నేను 1 కప్ రైస్‌కి 1 ఆనియన్ అనేది ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను నిలువుగా. సో, మొత్తం ఇలా సన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర తాలింపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి ఇవి వేసేసి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు మొత్తం వేసేసి ఉప్పు, పసుపు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ స్పైసెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి 1 కప్ రైస్ అనేది వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేయండి. నేనైతే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి ఇలా కలిపి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడిగా తింటే ఉంటుంది అద్భుతం అనుకోండి. కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుందనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి. బాయ్.